వెల్కమ్ టు స్నేహ టీవీ. అమెరికా ఎలక్షన్స్ ఏమో కానీ ఎన్ఆర్ఐస్ గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం ట్రంప్ ఖచ్చితంగా అమెరికన్ లోకల్స్కి సపోర్ట్గా, నాన్ రెసిడెంట్స్ అమెరికన్స్కి ఎగెనిస్ట్గా ఉంటాడు. సో ఈ క్రమంలో అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంశాన్ని దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, ఏంటి అమెరికా ఎలక్షన్స్ ఏంటి, ఈ యొక్క వీసాలకు సంబంధించి కానీ కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి కదా. సో ఎవరైతే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడో, ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యలు కొద్దిగా మన ఇండియన్స్ని కలవర పెడుతున్నాయి. దీన్ని మనం ఏ విధంగా చూడాలి, యాక్చువల్గా జరిగేది ఏంటి? యాక్చువల్గా H1B వీసా ప్రకారంగా పిల్లలు పేరెంట్స్ దగ్గర డిపెండెంట్గా ఉన్నంతకాలం ఉండొచ్చు. H4 వీసా ప్రకారంగా వస్తుంది. 21 ఇయర్స్ దాటితే వాళ్ళ నిబంధనల ప్రకారంగా నువ్వు ఇండిపెండెంట్ అవుతావు, నాట్ డిపెండెంట్ ఆన్ పేరెంట్. సో ఇప్పుడు నీకు ఉద్యోగం చేసుకోవడానికి పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. నీ కోటా కింద నా మీద డిపెండెంట్ అండి నా కొడుకు అని తెచ్చావు. ఇన్నేళ్ళు ఇక్కడ యథేచ్ఛగా ఉన్నావు పర్లా. ఇప్పుడు ఆ కొడుకు కూడా అక్కడ కంటిన్యూ అవ్వాలి అంటే ఇండిపెండెంట్ కొడుకు ఇమీడియట్గా ఆయనకి ఏదన్నా స్టూడెంట్ వీసా ఇవ్వాలి, ఏదైనా చదువుతుండను. పోనీ ఏదన్నా ఉద్యోగం వీసా అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చే దాఖలాలు లేవు, ఎందుకంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి. లేదంటే ఖచ్చితంగా ఇండియా వెళ్ళిపోవాల్సిందే, నువ్వు అక్కడ ఉండడానికి అర్హుడివి కాదు. లేదా నీకు లేదు నా కొడుకుని ఉంచుకోవాలి నాతో పాటే ఉండాలంటే నువ్వు కూడా అక్కడ నుంచి వచ్చేయాలి. ఓకే, మరి ఇక్కడ ఉండే అవకాశం లేదు. ప్రజెంట్ బైడెన్ ఉన్నంతకాలం ప్రాబ్లం లేకుండానే ఉన్నారు వీళ్ళంతా. ట్రంప్ ఏంటంటే మొదటి నుంచి దీనికి వ్యతిరేకి. అంటే స్థానిక వనరులు స్థానికులకే కావాలి, వేరే వాళ్ళకి ఉండకూడదు అనేది ఆయన నినాదం. స్థానికులకి సరిపోగా మిగిలితే మీరు వచ్చి తినండి, ప్రజెంట్ నాకే కావాలి, మా వాళ్ళందరూ కడుపు నిండే వరకు నేను పోరాడుతాను ఆయన కూర్చున్నాడు. ఎలా అయితే మన తెలంగాణ నినాదం ఉందో, ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడికే వేయాలి, బయట వాళ్ళు వచ్చి చేస్తుండ్రు, మాకు అవసరం లేదు, మా వాళ్ళు ఖాళీగా ఉన్నారు అని. సో అట్లాగే ఇది కూడా సరే. మొన్నటి వరకు అంటే మీ అందరికీ చెల్లింది. సింపుల్గా ఏం చేసావు, నా భార్య అండి, నా కొడుకు అండి, నా మీద ఆధారం అండి అని తెచ్చావు. భార్య అంటే ఓకే డిపెండెంట్, కానీ పిల్లలకి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ డిపెండెన్సీ కోల్పోతారు అక్కడ. సో ఇప్పుడున్న ప్రకారంగా అయితే కౌంట్ చేస్తే సుమారు 2.5 లక్షల మంది ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. 21 ఇయర్స్ దాటినటువంటి డిపెండెంట్స్ ఉన్నారు. 2.5 లక్షల మంది ఉన్నారు కొంచెం అందాదగా ఓ సర్వే ప్రకారంగా. సో అమెరికన్ పాలసీ ప్రకారంగా వాళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. పోనీ వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి ఇప్పుడు ఇంకో వీసా ఇవ్వాలి. దీనికని చెప్పేసి చాలామంది సతమతం అవుతూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ కమలా హ్యారిస్ని అధ్యక్షుడి హోదాలో చూద్దామన్నట్టుగా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఆవిడనైతే అధికారికంగా ఎన్నుకోలే. సో కమలా హ్యారిస్ ఒకవేళ ఉంటే కనుక ఆమె భారతీయ సంతతికి చెందిన ఆవిడ కాబట్టి ఓకే. నెక్స్ట్ ట్రంప్ దాంట్లోనే మొన్న ఆయన ఉన్నాడు, వాన్స్ మన ఉషా చిలుకూరి వాళ్ళ హస్బెండ్. సో ఆయన కూడా పర్ల అంటే ఇండియన్ పిల్లాన్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. సో ఇట్లా చూసుకుంటే వీళ్ళు సెనేటర్గా కానీ వీళ్ళ హోదాలో ఉంటే ఏమన్నా అవుతుందేమో అంటే ఆశావాహులు ఉన్నారు. అలా అని ఖచ్చితంగా తన సొంత దేశానికి ఏదో చేసుకునేదాకా అయితే వీళ్ళు లేరు. అంటే వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు ఎంత నీ దేశం నుంచి వస్తే మాత్రం నిన్ను ఇక్కడ ఎన్నుకుండబడితే మొత్తం మా దేశానికి అది కావాలి ఇది కావాలని అడగడానికి కూడా ఛాన్స్ లేదు. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఇక్కడ నుంచి పోటీ చేసావంటే ఇక్కడ పౌరుడివే నువ్వు, అంతే. అట్లా నీ స్వదేశం అనేది నీకు అభిమానం గుండెల్లో దాచుకో, కానీ ఇక్కడ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చే అధికారం నీకు లేదు. సో ఈ విధంగా చూస్తే 2.5 లక్షల మంది పిల్లలు ఇప్పుడు స్వదేశానికి రావాలి. పిల్లల్నే పంపించి పేరెంట్స్ ఉంటారా, లేకపోతే వాళ్ళతో పాటు ముఠాముళ్ళ సర్దుకొని వీళ్ళందరూ వస్తారా అనేది ఇది. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మా పిల్లలు పంపిస్తే మేము కూడా వెళ్ళిపోతామండి అంటారు. అలా ఈ 2.5 లక్షల పిల్లలకి సంబంధించిన తల్లిదండ్రులు కూడా వస్తే అమెరికా ఎకానమీ దెబ్బతింటది. వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ స్థాయిలో నిలబడ్డా కూడా 21 ఇయర్స్ వస్తే నీ కొడుకు వెళ్ళిపోవాలి, రూల్ ప్రకారం వెళ్ళిపోవాలి, లేకపోతే వాడికి ఇంకేదన్నా ఉండాలి. సో అట్లా వీళ్ళు నేను కూడా వెళ్ళిపోతా,
నాకు నా కొడుకే కావాలి, మీ దేశం ఎంత నా కొడుకు భవిష్యత్తు కోసమే ఇడికి వచ్చా, నువ్వు వాడే వద్దనుకున్నాక వాడు ఎక్కడ ఉంటే నేను వాడి కోసమే వెళ్తాను, వీళ్ళు వెళ్ళిపోతారు. అబ్బాయి కొడుకు బిడ్డ ఎవరైనా కూడా వీళ్ళందరూ ఇండియాకి వెళ్ళిపోతే వచ్చే నష్టం కూడా మళ్ళీ ఎకానమీ మీద పడుతుంది. సో ఆ రూల్ ప్రకారంగా ఉండలేరు, అలా అని ఆ రూల్ ఖచ్చితంగా అమలు చేస్తే ఉన్నోళ్ళు కూడా పోతారు. దీన్ని సవరించాలా లేకపోతే H1B నన్ను అడిగితే ట్రంపే తీసుకొచ్చాడు. ట్రంప్ తరుణం అంతకుముందు లేదు ఇది. సో దాన్ని సవరణలు ఏమైనా చేయాలా, దానివల్ల నష్టం ఎంత, పోనీ వాళ్ళని వదిలేస్తే నీ మనోభావానికి వచ్చే ఈ ప్రాబ్లం ఏంటి ఇవన్నీ, ఎందుకంటే నువ్వు హర్ట్ అయ్యే అది పెట్టుకున్న రూల్ అది. సో ఇప్పుడు మళ్ళీ వదిలేసావనుకో విశ్వాసం పోతుంది వీళ్ళల్లో. వీడు మళ్ళీ సిచ్యువేషన్స్కి అగ్నెస్ట్గా తయారయ్యాడు, ఖచ్చితంగా చేస్తాడు అనుకున్న పని మళ్ళీ సవరించాడని ఉంటుంది. అలాని సవరించకపోతే తీవ్రమైన నష్టం కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది. కరెక్ట్ మిడిల్ లైన్లో ఉన్నాడు, అటు ఇటు కాకుండా, అది పరిస్థితి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రకటన మాత్రమే చేశారా, ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఏమైనా ప్రాసెస్ జరుగుతుంది? ఇంకా వీళ్ళు ప్రకటన చేయలా. ఈ సర్వే రిపోర్ట్ వాళ్ళు ప్రెసెంట్ ఈ న్యూస్ బయటకు తీసుకొచ్చారు. రూల్ ప్రకారంగా 21 years దాటిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ స్టూడెంట్ వీసాలు ఇవ్వాలి అంటే ఇచ్చుకోలేని పరిస్థితి ప్రెసెంట్, ఎలక్షన్ ముందు టైం. అలా అని ఇస్తే ట్రంప్ మాట ఇచ్చి నిలబెట్టుకున్నోడు అయిపోతాడు. లేదు ఇవ్వలేదు పిల్లల్ని నా రూల్ ప్రకారంగా పోండి గెట్ లాస్ట్ అంటే వాళ్ళతో పాటు ఫ్యామిలీ వస్తుంది, కానీ పిల్లల్ని ఎవరు పంపరు. ఫ్యామిలీ వెళ్ళిపోతాయి. ఇన్ కేస్ కొంతమంది పంపించుకోవచ్చు, పోనీ లేరా నువ్వు ఉండొద్దంట, నేను ఇంకో దేశంలో వేస్తా, అక్కడ వీసా తీస్తా అని చదివిస్తే ఉండొచ్చు ఇంకేదో దేశంలో, ఇక్కడ ఉండడానికి లేదు. అట్లా అండర్స్టాండింగ్ పేరెంట్స్కి లేకుండా నా కొడుకుతో పాటు నేను పోతా అంటే 2,50,000 కుటుంబాలు హైదరాబాద్ని వీడిపోతే వాళ్ళు ఏ పొజిషన్లో పనిచేస్తున్నారో ఆ శాఖలన్నిటికీ ఒకసారి దెబ్బ ఉండి ఒక్కసారిగా మార్కెట్ పడిపోయే అవకాశం కూడా ఉంది. మళ్ళీ తేరుకుంటే అవకాశం ఉందో లేదో తెలియదు. ఆ భారీ నష్టాన్ని భరించగలిగే శక్తి అమెరికాకు ఉందా లేదా, ఆ నష్టాన్ని వచ్చే కొత్త అధ్యక్షుడు ఆయన ఆలోచన ప్రకారం భర్తీ చేయగలరా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది అండి ఏదైతే అమెరికాలో కొత్త చట్టాలు తీసుకురావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వివరాలు. ఇలాంటి అప్డేట్ కరెంట్ అఫైర్స్ గురించి రెగ్యులర్గా మీతో మాట్లాడుతూ ఉంటాము. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.